హలో ఎవ్రీవన్, ఈరోజు అయితే మన అమ్మమ్మల కాలం నాటి స్పెషల్ రెసిపీని మీ ముందుకు తెచ్చేస్తున్నాను. అదేంటి అంటే చూడ్డానికి కట్లెట్లా కనిపించే ఇది సజ్జగారులు. ఇదైతే చిన్నప్పుడు మా అమ్మమ్మ చేస్తుంటే అలా తింటూనే ఉండేవాళ్ళం అనమాట. చేస్తున్న కొద్దీ అంత టేస్టీగా ఉంటాయి. చేస్తున్నప్పుడు ఇల్లంతా కూడా చాలా గుమగుమలాడిపోతుంది. ముందుగా అయితే సజ్జ పిండిని జల్లించుకుని తర్వాత దానికి సరిపడా బెల్లం తీసుకుని అందులో కొద్దిగా వాటర్ పోసి బెల్లం కరిగేంత వరకు మరిగించుకోవాలి. తర్వాత బెల్లం పాకాన్ని పిండిలో మిక్స్ చేసుకోవాలి. వేడిగా ఉంటుంది, కొంచెం చూసుకొని మిక్స్ చేసుకోవాలి. చల్లారిన తర్వాత ఇలా చేత్తో ఒత్తుకుంటే సరిపోతుంది. తర్వాత చిన్న చిన్న బౌల్స్గా డివైడ్ చేసి కొద్దిగా చేతికి నెయ్యి కానీ నూనె కానీ అప్లై చేసుకుని ఇలా నేను చూపిస్తున్న విధంగా ఒత్తుకోవాలి. చిన్న చిన్న కట్లెట్స్ లాగా ఒత్తుకోవాలి. తర్వాత పైన కొద్దిగా ఆయిల్ వేసి ఈ గారెని వేసి కొద్దిగా ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకుని వీటిని 2 సైడ్స్ మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. షాలో ఫ్రై లాగా. వీటిని డీప్ ఫ్రై కూడా చేస్తారు, కానీ అది ఆయిలీ ఫుడ్ అయిపోతుంది. ఇలా చాలా బాగుంటుంది స్నాక్స్ లాగా కూడాను.